వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తులో నడి రోడ్డుపై యువకుల వీరంగం. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం. ఇరాన్పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూత. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉంది, కానీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం, కేంద్రం ఆమోదించాలని చెబుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలన్నారు. జాగృతి నుండి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుండి ఒక డెలిగేషన్ అంతా కూడా పెద్దలు గౌరవనీయులు 45 సంవత్సరాలకు పైచిలకు మరి బీసీ ఉద్యమాలలో, బహుజనుల ఉద్యమాలలో, ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 50 మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి, తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాజ్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా, అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గర పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి రేల్ రోకో అనేటటువంటి నినాదంతో ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా, దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేరి చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు. మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థను ప్రతిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ విధానాన్ని తీసుకురావడం మంచిదేనని, తూకాలలో ఎలాంటి తరుగు లేకుండా నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రేషన్ బియ్యం బ్యాగుల ఫ్లకార్డ్స్ పట్టుకుని తరుగు లబ్ధిదారులకు, మెరుగు డీలర్లకు, అధికారులకు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అత్తర్బి, షబానా, ముంతాజ్, శేషమ్మ, కర్రమ్మ, నారాయణమ్మ, నాగప్ప, రాముడు తదితరులు పాల్గొన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల అక్రమాలకు అడ్డుగా మారాయని, అదేవిధంగా అదే అదునుగా చూసుకొని కొందరు డీలర్లు తరుగు సాకు చూపుతూ రేషన్ బియ్యాన్ని మెరుగు చేసుకుంటున్నారని, వెంటనే రేషన్ బియ్యం తరుగుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. రేషన్ బియ్యం తరుగుపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పౌర సరఫరా వ్యవస్థను ప్రతిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ విధానాన్ని తీసుకురావడం మంచిదే. తూకాలలో ఎలాంటి తరుగు లేకుండా నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. 48వ వార్డు రోజా వీధిలో ప్లాకార్డ్స్ పట్టుకొని రేషన్ బియ్యం బ్యాగుల ప్లాకార్డ్స్ పట్టుకొని తరుగు లబ్ధిదారులకు, మొరుగు డీలర్లకు, అధికారులు. నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్. మహిబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు చెందిన 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు టీఎస్ఆర్టీసీ బస్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద పాల్వంచ టు ఉల్వనూరు చంద్రాలగూడెం టీఎస్ఆర్టీసీ బస్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిపిఐ, కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రింగ్ రోడ్ లాగా మరలా తిరిగి పాల్వంచ వరకు వచ్చే విధంగా ఇవాళ బస్సుని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. డిఎం గారు
ఈరోజు పాల్వంచ టు పొలవనూరు బస్సుని మనం ప్రారంభించుకున్నాం. దాని ద్వారా మందరికులపాడు, యానంబైలు, అలాగే మండికట్ట, ఇంకా ఈ గ్రామాలు కవర్ అవుతాయి. దాంతోపాటు రేగులగూడెం, చంద్రాలగూడెం కూడా కవర్ చేయడానికి ఆర్టీసీ వారు మాట ఇచ్చారు. అది కూడా కవర్ చేద్దామని ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ తిరిగి బతుకు నేడుతుంది. ప్రారంభమైంది పాల్వంచడం. కాబట్టి ఈ బస్సు వలన చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు నష్టం గతంలో లాగా నష్టం వస్తుందని తీసే అవకాశం కూడా లేదు. కారణం ఇప్పుడు మహిళలకి ఉచిత బస్ సర్వీసు సౌకర్యం ఉండబట్టి అది గవర్నమెంటే భరించుకుంటుంది. కాబట్టి ఈ బస్సు గ్యారంటీగా నడుస్తుందని విశ్వాసం నాకు ఉంది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకి, మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వానికి మన నియోజకవర్గం నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పసిపిల్లల దగ్గర నుంచి 3 కాళ్ల ముసలోళ్ల వరకు అందరూ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని బీతాండ్రపాడు సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మద్దిలేటిల్లు కోరారు. కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏపీలో యోగా ముగింపు కార్యక్రమాన్ని వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మద్దిలేటిల్లు మాట్లాడారు. నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర ఆహ్వానించి 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది విషయం మీరందరూ తెలుసు. ఎక్కువ మందిని గ్యాదర్ చేయలేకపోయినాం. మరి నెక్స్ట్ టైం అయినా కానీ మనం ఈ యొక్క లోటును లేకుండా తప్పకుండా మనం అందరం కూడా మన గ్రామంలో ఏ కార్యక్రమం నెలలో 3వ శనివారం శ్వాస ప్రోగ్రాం అని కూడా నిర్వహించాల్సి ఉండే కార్యక్రమం కూడా ఉంది. అందులో అందులో భాగంగా కూడా ఇప్పుడు అందరూ కూడా ఈ విధంగా లేకుండా రౌండ్గా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఒక 2 మినిట్స్లో మన కార్యక్రమాన్ని కంప్లీట్ చేద్దాం. అందరూ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా 11వ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా బీతాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జరుపుకున్నందుకు పంచాయతీ కార్యదర్శి గారికి, అలాగే గౌరవనీయ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బీతాండ్రపాడు ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరవేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంకు అవగాహన తెచ్చే విధంగా కూడా ముందుకు సాగాలని మా గ్రామ కార్యదర్శికి విన్నవించడమైంది. ఈ అందులో పాల్గొనడానికి కూడా ప్రజలకి చైతన్యవంతం తేవాలని కోరుకుంటున్నాం. మీ ఎంపీటీసీ కే మద్దిలేటి చేసేటట్టుగా మరి ఈ యొక్క యోగా గురించి ఎంతో మరి ప్రజలకు మేలు జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే యోగా చేయడం వలన ఆరోగ్యవంతులుగా కానీ ఆయాసం కానీ పొట్ట తగ్గడంలో కానీ కొలెస్ట్రాల్ నుంచి ఎన్నో భాగాలు తగ్గించడానికి అవకాశాలు ఉండవని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యోగాలో పాల్గొని ఈ యోగా గురించి మరి మా గ్రామంలో తెలుసుకొనడానికి మరి ఈ విషయాలు కూడా మేము ఈ యోగా గురించే తెలుసుకున్నామని ఈరోజు మరి మీడియా ముందు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ముగింపు భాగంలో మా గ్రామంలో ప్రజలు వచ్చి ఎంతో కృషి చేసి యోగంలో పాలు పొందినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి మరి డిప్యూటీ సీఎం గారు యోగా ఆంధ్ర దాదాపుగా నెల రోజులు భాగంగా ఈరోజు మరి బీతాండ్రపాడు గ్రామంలో ముగింపు భాగంగా
మరి యోగా గురించి నెల రోజుల నుంచి జరిగినట్టు యోగా ప్రజలకు మరి ఏ విధమైన ఉపయోగపడుతుందని ఆరోగ్యముగా అన్ని భాగముగా ఆ అవయవాలు పనిచేస్తూ ఆరోగ్యవంతులు ఉండాలని రాష్ట్ర ప్రజలందరి కోసం ప్రతి గ్రామాలల్లో ప్రతి చోట నిర్ణయించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగాని ప్రత్యేకాత్మకంగా తీసుకొని ఈరోజు ముగింపు భాగంగా ఎంతో మరి కృషి చేస్తూ మన ఆంధ్రకి ప్రధానమంత్రి గారిని కూడా పిలిపించి ఈ యోగా మన ప్రజలకు ఏమేమి ఇరాన్పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. ఇదో చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. అణుస్థావరాలపై దాడి విజయవంతమైందని, ప్రపంచాన్ని అణుముప్పు నుంచి రక్షించేందుకు ఈ చర్య తీసుకున్నామని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన బాధ్యత ఇరాన్దేనని, శాంతికి సహకరించకపోతే తదుపరి దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇరాన్ తన వైఖరిని మార్చకపోతే గట్టి పరిణామాలు తప్పవని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. Was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. విద్యా వైద్యంలో జరుగుతున్న అవినీతిపై ఉక్కుపాదం మోపాలి. శ్రీ గాదగోని శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంస్థ వ్యవస్థాపకులు కుమారస్వామి, వరంగల్ ప్రెస్ క్లబ్ హాజరై ప్రారంభించారు. కార్పొరేట్ రంగానికి చెందిన వ్యక్తులకు కాసుల వర్షం కురిపిస్తుంది. అధికారుల అలసత్వం, అవినీతి కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ఈ రెండు రంగాలు సామాన్య ప్రజలకు అందకుండా అందని ద్రాక్షల కార్పొరేట్ శక్తులకు బంగారు గుడ్లు పెట్టే బాధితుల వ్యాపారం అయిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మానవతా విలువలను పక్కన పెడుతూ, రోగుల పరిస్థితి ఎరగాచు పెడుతూ, అవసరం లేని చికిత్సలు, స్కాన్లు, ఖరీదైన మందులు, ఐసీయూలు పేర్లు చెబుతూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం. లోగో తీసుకురాలి, మొబైల్లోనే కొట్టుకెళ్తారు. మైకిల్ లేదా గ్యాస్ సిలిండర్ లీక్ అయి భారీ పేలుడు సంభవించిన భయానక వీడియో ఎస్ఎంలో వైరల్ అవుతుంది. అకస్మాత్తుగా సిలిండర్ లీక్ అయి కాగానే
ఓ మహిళ సిలిండర్ను బయటకు తెచ్చేందుకు విఫలయత్నం చేసింది. గ్యాస్ పూర్తిగా లీక్ అయిన తర్వాత ఆమెతో పాటు మరో యువకుడు దాన్ని సరిచేసేందుకు దగ్గరికి వెళ్లారు. కిచెన్ నుంచి క్షణాల్లో మంట రావడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇద్దరు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటన కాకినాడ జిల్లా తొండంగి మండలం ముసలయ్యపేట గ్రామంలో హెచ్చరిలో జరిగింది. కల్లూరు అర్బన్ 28వ వార్డులోని లక్ష్మీపురం గ్రామంలో చౌడేశ్వరి దేవి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు 28వ వార్డు లక్ష్మీపురం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజాభవన్లో చెన్నూరు నియోజకవర్గంలోని ఫారెస్ట్ భూములపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కొండ సురేఖ, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. పోడు భూముల సమస్యలు, గిరిజనులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని వాటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కావాల్సిన ల్యాండ్ డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్ సోలార్ పంప్ చేయొచ్చు చేస్తారు. వాళ్ళకి మీరు ల్యాండ్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్ సోలార్ పంప్ చేయొచ్చు చేస్తారు. వాళ్ళకి మీరు ల్యాండ్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్ సోలార్ పంప్ చేయొచ్చు చేస్తారు. వాళ్ళకి మీరు ల్యాండ్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్ సోలార్ పంప్ చేయొచ్చు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.